వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మరి ఈరోజు మీ ముందుకు రావడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మరి స్టార్టింగ్లో స్లైడ్ మీద ఈరోజు క్యాప్షన్ చూస్తుంటారు మీరు. బీఈడీ అభ్యర్థులారా, సమయాన్ని వృధా చేస్తే ఈ గొప్ప అవకాశాన్ని వదులుకున్నట్లే. ఎందుకు ఈ క్యాప్షన్ పెట్టవలసి వచ్చిందంటే, నోటిఫికేషన్ రాక మునుపు ఈ బీఈడీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని ఎదురు చూశారు. మరి 2018 తర్వాత మరలా మనకి ఇన్ని రోజులకి ఒక 6 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి 2018 కానీ అంతకుముందు జరిగినటువంటి 2014-15 డిఎస్సి కానీ 2012 డిఎస్సిలో కానీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఇన్ని పోస్టులు లేవు. ఈ నోటిఫికేషన్లో కనిపించినన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు గతంలో 2008 డిఎస్సిలో మాత్రమే కనపడ్డాయి. అప్పుడు మనకి ఆ మోడల్ స్కూల్ సిస్టమ్ 2008-2010 డిఎస్సిలో మాత్రమే ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ల సంఖ్య ఎక్కువగా కనపడ్డాయి మనకి. మరి ఆ స్థాయిలో అప్పట్లో కనపడినప్పటికీ కూడా అప్పట్లో బీఈడీ అభ్యర్థులకు కూడా ఎస్జిటి అవకాశం ఉండడం వలన కొంతమంది స్కూల్ అసిస్టెంట్ ఉపయోగించుకుంటే కొంతమంది ఎస్జిటి ఉపయోగించుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బీఈడీ చేసినటువంటి అభ్యర్థులకు ఎస్జిటి అవకాశం లేదు. ఉండే ఒకే ఒక అవకాశం స్కూల్ అసిస్టెంట్కు సంబంధించినటువంటి అవకాశం. మరి ఎస్జిటితో పోలిస్తే స్కూల్ అసిస్టెంట్ యొక్క పోస్ట్ యొక్క శాలరీ కూడా ఎక్కువే, దాని యొక్క హోదా కూడా ఎక్కువే. మరి బీఈడీ చేసినటువంటి అభ్యర్థులకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా అవకాశాలు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంటు, అలాగే లోకల్ బాడీస్, జిల్లా పరిషత్, అలాగే మున్సిపాలిటీ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా అవకాశం ఉంది. అలాగే మోడల్ స్కూల్స్, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్లో టీజీటీ, అలాగే ఎవరైనా బీఈడీతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చేస్తున్నట్లయితే వాళ్ళకి పీజీటీ అవకాశం, అలాగే ప్రిన్సిపాల్స్ పోస్టులు, ఇన్ని అవకాశాలు ఉన్నాయి. మరి ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా చాలామంది అభ్యర్థులు ఇంకా ప్రిపరేషన్ మొదలు పెట్టకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది. వాతావరణం, సీరియస్ వాతావరణం అభ్యర్థులు ఎప్పుడు కూడా కనిపించట్లేదు. మరి ఎన్ని రోజులు ఇలా ప్రైవేట్ స్కూల్లో మీరు పనిచేస్తారు? చాలామంది బీఈడీ చేసినటువంటి అభ్యర్థులు 10,000కి, 15,000 రూపాయలకి, 20,000కి, 25,000 రూపాయలకి ఇలా జాబ్ చేస్తూ ఉన్నారు. రేపు ఒక స్కూల్ అసిస్టెంట్గా మీరు ఎంపిక అయినట్లయితే మొదటి నెలలోనే మీకు వచ్చే శాలరీ దాదాపు 45,000 నుంచి 50,000 రూపాయల వరకు మీకు జీతం వస్తుంది. క్రమేణా గ్రాడ్యువల్గా ఒక 10 ఇయర్స్లో ఒక 5-6 ఇయర్స్ కానీ మీరు పనిచేస్తున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి పిఆర్సీ ప్రకారంగా దాదాపు 1 lakh శాలరీ స్థాయికి మీరు చేరుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒక సాఫ్ట్వేర్ శాలరీ ఎంత ఉందో అలాగే స్కూల్ అసిస్టెంట్కి కూడా అంత శాలరీ రావడం అనేటువంటిది జరుగుతుంది. మరి అభ్యర్థులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఇప్పుడున్నటువంటి అవకాశాన్ని కానీ మీరు జారవిడుచుకున్నట్లయితే ఇక మీకున్నటువంటి బీఈడీతో మీరు ప్రైవేట్ స్కూల్లో పనిచేసుకోవాల్సిందే తప్ప తిరిగి మరో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, నేను రాస్తాను, సెలెక్ట్ అవుతాను అనేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో డిఎస్సి నోటిఫికేషన్లు వస్తాయి. ప్రజాస్వామ్య దేశాల్లో ఎప్పుడు ఉద్యోగాలు భర్తీ చేస్తుంటారు, నోటిఫికేషన్ వస్తుంది. కానీ ఇంత సంఖ్యలో పోస్టులు అనేటువంటివి భవిష్యత్తులో రావడం అనేటువంటిది దరిదాపుల్లో మనం ఒక దశాబ్ద కాలంలో ఇలాంటి పోస్టుల సంఖ్యను మరలా మనం చూడగలుగుతాము లేదనేటువంటిది ఒక ఆశ్చర్యం. కాబట్టి దయచేసి అవకాశాన్ని కూడా ఎవరు జారవిడ్చుకోవద్దు. చాలామంది అభ్యర్థులు దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు. కొంతమంది ఏంటంటే సమయం లేదనేటువంటి ఒక నెపం, కొంతమంది సిలబస్ హెవీగా ఉందనేటువంటి ఒక నెపం, కొంతమంది ఇప్పుడు ప్రిపేర్ అయితే నాకు వస్తుందనేటువంటి మరొక నెపం. ఇట్లా ఎవరికి వాళ్ళు కారణాలు వెతుకుతున్నారే తప్ప నిజంగా సీరియస్గా ప్రిపరేషన్ అయ్యి ఏదో రకంగా ఉద్యోగం సాధిద్దామనేటువంటి ఆలోచన చాలామందికి తక్కువ ఉంది. మీకు తెలుసో లేదో కానీ ఎస్జిటి అభ్యర్థులు దీర్ఘకాలికంగా ప్రిపేర్ అవుతున్నారే కానీ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు అందరూ కూడా 90% స్టూడెంట్స్ ప్రిపరేషన్ అనేది నోటిఫికేషన్ వచ్చినాకే మొదలుపెట్టారు. ఎందుకంటే బీఈడీ చేసిన అభ్యర్థులందరూ కూడా ఏదో ఒక జాబ్ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఆ జాబ్ను వదిలేసి సీరియస్గా సంవత్సరాలు ప్రిపేర్ కావడానికి వాళ్ళకి అవకాశం లేదు. అందువల్ల మీరు భయపడాల్సిన అవసరం లేదు. అందరి పరిస్థితి అదే. ఇది ఒక పరుగు పందెం. ఇదేం క్వాలిఫైయింగ్ మార్క్స్ లేవు కదా, ఖచ్చితంగా ఇన్ని మార్కులు వస్తేనే ఉద్యోగం వస్తుందని
ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లాలో ఒక 500 మంది ఒక పోస్టుకు రాశారు, అందులో ఒక 100 ఉద్యోగాలు ఉన్నాయి. ఆ టాప్ 100లో ఎవరుంటే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. కాబట్టి ఒక పరుగు పందెం. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, నేను గమనించినటువంటి అంశాలను చూస్తే ఈసారి కొంచెం జాగ్రత్త వహించి, కొంత శ్రద్ధ పెట్టి, కొంత అవేర్నెస్లో కానీ మీరు చదువుకున్నట్లయితే ఈసారి జాబ్ సాధించడం చాలా సులభం. టార్గెట్స్ ఏమి ఎక్కువగా ఉండవలసినటువంటి అవసరం లేదు. నాకు తెలిసి బీఈడీ అభ్యర్థులు అందరూ కూడా ఏదో ఒక స్కూల్లో కాలేజీలో పనిచేస్తుంటారు. కాబట్టి కొంత మీ దగ్గర కంటెంట్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేటువంటిది కొంత ఉంటుంది. ఇంకొంత గ్యాదర్ చేసుకుంటే మీకు సరిపోతుంది. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ మనము గమనించినట్లయితే మరి కామన్ సిలబస్ అనేది అందరికి కూడా ఒక 20 మార్కులకి అనేటువంటిది కామన్ సిలబస్ అందరికి కూడా ఒక 20 మార్కులకి ఉంటుంది. ఇది అందరికీ కామనే కదా, 20 మార్కులకి. ఏంటి ఆ కామను? జీక్ అండ్ కరెంట్ అఫైర్స్, అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఇవి 20 మార్కులకి అందరికీ కామన్గా ఉంటుంది. మీరు ఈ యొక్క 40 రోజుల సమయంలో ఒక్కసారి ఎవరైనా ఎక్స్పర్ట్ దగ్గర ఈ క్లాసెస్ విని, లేదా ఒక మంచి మెటీరియల్ మీ దగ్గర ఉంచుకొని చదువుకున్నా కూడా దాదాపు 20 మార్కుల్లో మీరు 10 నుంచి కనీసం 10 నుంచి 15 మార్కులు తెచ్చుకోవడానికి మీకు అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక ఆ తర్వాత రెండో అంశం ఏంటి? కంటెంట్. 40 మార్కులకి ఉంటుంది కంటెంట్. ఎవరి కంటెంట్లో వాళ్ళకి. ఎస్ఏ మ్యాథమెటిక్స్ వాళ్ళకి మ్యాథ్సే ఉంటుంది, ఎస్ఏ బయాలజీ వాళ్ళకి బయాలజీ ఉంటుంది, ఎస్ఏ సోషల్ స్టడీస్ వాళ్ళకి సోషలే ఉంటుంది కంటెంట్. మరి మిగతా కంటెంట్లో చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళు టెట్ అనుకోండి, తన కంటెంటే కాకుండా మిగతా కంటెంట్ కూడా చదవాలి. ఎడ్జిట్ అభ్యర్థులు అనుకోండి, 5 రకాల కంటెంట్లు చదవాలి. మరి ఇక్కడ బీఈడీ అభ్యర్థుల కంటెంట్ను కేవలం తన సబ్జెక్ట్ మాత్రమే చదువుకుంటే సరిపోతుంది. మీరు ఇన్ని రోజులు కొంతమంది గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంటారు. మీరు గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వరకు ఏ సబ్జెక్ట్ అయితే చదివారో దాన్నే చదువుకుంటే సరిపోతుంది. లేదా మీరు స్కూల్ ఏ సబ్జెక్ట్ అయితే టీచ్ చేస్తున్నారో దాదాపు అందరూ కూడా తన గ్రాడ్యుయేషన్లో సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్నే టీచ్ చేస్తుంటారు. కాబట్టి ఆ సబ్జెక్ట్ని అవగాహన చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఆ తర్వాత మరో 20 మార్కులు ఏంటి? కేవలం మెథడాలజీ. ఒకే ఒక టెక్స్ట్ బుక్ అమ్మ. ఒకే ఒక టెక్స్ట్ బుక్లో మీ యొక్క మెథడాలజీ అనేటువంటిది ఒకే ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది బీఈడీకి సంబంధించింది. ఆ టెక్స్ట్ బుక్ చదివితే మెథడాలజీ అనేటువంటిది 20 మార్కులు. చాలా సింపుల్. ఒక 10 రోజులు మెథడాలజీని కాన్సన్ట్రేషన్ చేస్తే దాని మీద పరిపూర్ణ అవగాహన పొందవచ్చు. ఒక 20 లేదా 30 డేస్ కానీ కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ యొక్క మీ కంటెంట్ మీద కొంతవరకు అవగాహన పొందొచ్చు. మరి జనరల్ సబ్జెక్ట్స్ మీద ఒక వారం రోజులు కానీ కాన్సన్ట్రేషన్ చేస్తే అవగాహన పొందొచ్చు. ఎందుకు నేను చెప్తున్నానంటే మీరు అనుకోవచ్చు సమయం లేదని. సమయం కాదు, ఉన్న సమయం. ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశము. సంవత్సరాల తరబడి ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించడం కంటే తక్కువ సమయంలోనే కష్టపడి జాబ్ సాధించడం వలన మీరు చాలా శ్రమని తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు దేని గురించి భయపడవలసినటువంటి అవసరం లేదు. చాలామంది లాంగ్ నుంచి ప్రిపేర్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారేమో, కానీ బీఈడీ అభ్యర్థులందరూ కూడా ప్రిపరేషన్ ఎవరైనా మొదలుపెట్టుంటే ఇప్పుడే మొదలుపెట్టుంటారు. కాబట్టి మరి ఆలసత్వం ఎందుకు పిల్లల్లో కనపడుతుందో మనకు అర్థం కానటువంటి అంశం. ఒకటి మాత్రం మీరు గుర్తుకు తెచ్చుకోవాలమ్మా. ఏదైనా సరే ఒక పోటీ పరీక్షలో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మనము పుస్తకము, నోట్బుక్, పెన్ను పెట్టుకొని మనం ఒక చిన్న పిల్లవాడి మాదిరి, ఒక 5వ తరగతి స్టూడెంట్ మాదిరిగా మనం శ్రద్ధగా రోజుకి 10-12 గంటలు ఈ టైంలో వర్క్ చేస్తేనే మనకు ఆ సబ్జెక్టు గుర్తుంటుంది తప్ప ఈ యొక్క ఆన్లైన్ విధానం వచ్చింది కదా, మొబైల్లో నేను క్లాసెస్ వింటాను లేదా మొబైల్లో నేను పరీక్షలు రాసుకుంటానంటే ఆ క్లాస్ విన్నంతసేపు ఏదో మీరు వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, లేదా ఆ ఎగ్జామ్ రాసినంతసేపే మీరు ఏదో రాస్తున్నారు అనుకుంటారే కానీ ఈ చేసిన వర్క్ ఏది కూడా ఫైనల్ ఎగ్జామ్లోకి మీకు ట్రాన్స్ఫర్ అవ్వడం అనేటువంటిది జరగదు. దయచేసి వీలైనంత వరకు మీ సమీపంలో ఉండేటువంటి ఎక్కడో చోట తక్కువ సమయంలో గైడెన్స్ తీసుకోండి. ఏదో ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి గైడెన్స్ తీసుకోండి. అది సాధ్యం కాకపోతే ఒక మంచి ప్రామాణికమైనటువంటి మెటీరియల్ను మీ దగ్గర ఉంచుకొని, ఎందుకంటే ప్రామాణికమైన మెటీరియల్ని ఎందుకంటున్నానంటే టెక్స్ట్ బుక్ చదివితే బెస్ట్, కానీ కొంతమంది టెక్స్ట్ బుక్ చదవడం అనేటువంటిది వాళ్ళకి చేత కాదు. ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదో కూడా వాళ్ళకి తెలియదు. అలా ఎవరైనా ఉంటే మంచి మెటీరియల్ను గ్యాదర్ చేసుకొని అలా ఒక టైం టేబుల్ వేసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా ఈ 40 లేదా 50 రోజులు కానీ మీరు కష్టపడినట్లయితే
మీరు జీవితాంతం సుఖంగా ఉండడానికి ఒక జాబ్ అనేటువంటిది మీ సొంతం అవుతుంది. ఎందుకంటే మనం ఏ సబ్జెక్ట్ని తీసుకున్నా, ఏ జిల్లాని తీసుకున్నా ప్రతి జిల్లాలో కూడా మినిమం 50 నుంచి కొన్ని జిల్లాల్లో 100, 125, 155, 200 ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఎస్ఏ ఇంగ్లీష్ కావచ్చు, ఎస్ఏ తెలుగు కావచ్చు, ఎస్ఏ హిందీ కావచ్చు, సోషల్ స్టడీస్ కావచ్చు, బయాలజీ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 50 నుంచి 100 ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఏపీపీఎస్ వాళ్ళు నిర్వహించే గ్రూప్ 1 కానీ లేదా ఏపీపీఎస్ వాళ్ళు నిర్వహించే గ్రూప్ 2 కానీ గమనించినట్లయితే మరి నోటిఫికేషన్ అనేటువంటిది అప్పుడప్పుడు మనకి 1000 ఉద్యోగాలు లేదా 12 ఉద్యోగాలు లేదా 1500 ఉద్యోగాలు అంటారు, కానీ గ్రూప్ 2 10,000 ఉద్యోగాలు అనరు. ఇప్పుడు ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చి ఒక 700 ఉద్యోగాలు అనౌన్స్ చేశారు అంటే దాని అర్థం ఏంది? మన అది స్టేట్ లెవెల్ కాంపిటీషన్, కొన్ని డివిజనల్ జోనల్ కాంపిటీషన్ వస్తుంటుంది. మరి వాటి పరంగా చూస్తే జిల్లాకి ఎన్ని వస్తాయి? 10-20 కంటే ఎక్కువ రావు, మనం అలాగానే దాన్ని విడగొట్టినట్లయితే. మరి ఇక్కడ ఒక జిల్లాకు సంబంధించి దాదాపు కొన్ని జిల్లాల్లో అయితే ఈ పోస్టులన్నీ కలిపితే 300, 400, 500, 1000 పోస్టులు కూడా కొన్ని జిల్లాల్లో ఉన్నాయి. అంటే అన్ని స్కూల్ అసిస్టెంట్లు కలిపితే ఇంత అవకాశం మరి ఎప్పుడు కూడా రాదు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇప్పుడు అందరికి సెలవులు, ఈ సమయంలో మీరు గట్టిగా ప్రయత్నం చేయడం ద్వారా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించడం అనేటువంటిది చాలా సులభం. ఎస్జిటితో పోలిస్తే స్కూల్ అసిస్టెంట్ ప్రిపరేషన్ అనేటువంటిది చాలా సులభం. కాబట్టి వ్యూహాత్మకంగా కానీ మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈ సమయంలో మీరు సక్సెస్ అవ్వడం అనేటువంటిది చాలా ఈజీ అనమాట. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా బీఈడీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఈ అవకాశాన్ని వీలైనంత వరకు ఉపయోగించుకోండి. మరి ఈరోజు మనకి ఈ యొక్క ఏదైతే డిఎస్సి అప్లై చేసే విధానంలో ఉందో ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. గతంలో మీరు అప్లై చేసి ఉన్నట్లయితే మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అలాగే డిగ్రీకి ఉండేటువంటి వెయిటేజ్ని కూడా తగ్గించారని చెప్పేసి చెప్తున్నారు. గతంలో మీకు 50% లేక మీరు దానికి అప్లై చేసుకున్నట్లయితే మరి దాని పర్సంటేజ్ కూడా తగ్గించినారంటున్నారు. ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి దాన్ని పరిశీలన చేసి మీ యొక్క పర్సంటేజ్ కానీ తగ్గించి ఉన్నట్లయితే, దానికి తగిన అర్హత మీరు ఉన్నట్లయితే మీరు దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా బీఈడీ అభ్యర్థులు ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోరు. ఎందుకంటే మనము కావాలనుకున్నప్పుడు మనకు అవకాశాలు రావు. అవకాశం ఉన్నప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. గొప్పవాడి యొక్క లక్షణం అదే. శ్రమిస్తాడు, పని చేస్తాడు, తను పని చేస్తూ వెళ్తే తను చేసే పని వెంట తనకు ఫలితం అనేటువంటిది దక్కుతుంది. కాబట్టి ఇప్పుడు నాకు పరిస్థితులు అనుకూలంగా లేవు, ఒక 4 నెలల తర్వాత నాకు అనుకూలంగా ఉంటాయి, నేను అప్పుడు ప్రిపేర్ అవుతానంటే మీకోసం అప్పుడు నోటిఫికేషన్ అనేటువంటిది రాదు. కాబట్టి సమాజంలో గొప్ప గొప్ప అవకాశాలు అప్పుడప్పుడే వస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు బీఈడీ చేసినట్టు నిరుద్యోగులకు నిజంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటిది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు మాత్రము చాలా గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. ఇన్ని పోస్టులను మనము ఈ యొక్క దశాబ్ద కాలంలో ఎప్పుడు కూడా చూడలేదు. మరి ఇన్ని పోస్టులు ఉన్నప్పుడు మనకంటూ ఒక పోస్టును మనం దక్కించుకోలేకపోతే మీరు కష్టపడి చదివినటువంటి గ్రాడ్యుయేషన్, కష్టపడి చదివినటువంటి ఆ బీఈడీకి విలువ లేకుండా పోతుంది. నిజంగా ఎవరైతే జాబ్ కావాలనుకుంటారో ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశము, ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. ఇప్పటి వరకు మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టకపోయినట్లయితే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. భయపడొద్దు ఎవరు కూడా. అందరూ ప్రిపరేషన్ బీఈడీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ప్రిపరేషన్ ఇప్పుడే మొదలు పెట్టారమ్మ. కాబట్టి నేను ఇంకా ప్రిపరేషన్ మొదలు పెట్టలేదు, నాకు గుర్తుండదేమో అనుకోవద్దు. మీరు ఎంత చదవగలిగితే అంత చదవండి, ఎంత చదవగలిగితే అంత చదవండి. ఎగ్జామ్కి వెళ్ళండి. మీకు వచ్చిన మార్కులో టాప్ అవ్వచ్చేమో తెలియదు కదా. మీరు భయపడి అందరూ ప్రిపేర్ అయ్యారేమో, నేను ప్రిపేర్ కాలేదేమో అని అనుకోవద్దు. ముఖ్యంగా హౌస్ వైఫ్లు, బీఈడీ చేసినటువంటి హౌస్ వైఫ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఆ యొక్క కుటుంబ చట్రం నుంచి బయటికి రాలేకపోతున్నారు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులను ఒప్పించి ఈ యొక్క 40 లేదా 50 రోజులు కానీ మీరు పూర్తిగా ప్రిపరేషన్ మీద కానీ దృష్టి సారించినట్లయితే మీకు జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు కుటుంబపరమైనటువంటి వ్యక్తిగత సమస్యలు ఎప్పుడూ ఉంటాయి, వాటికేమో అంతం ఉండదు. ఒక సమస్య పోతే మరొక సమస్య వస్తుంది. ఇక్కడ ఇంటి దగ్గర నాకు సమస్య ఉంది, నాకు ప్రిపేర్ కావడానికి అవకాశం లేదు అంటే సమస్యలు వైదొలిగిన తర్వాత మరలా మనకి అవకాశం అనేటువంటి రాదు. మీకు నిజంగా సమస్యలు ఉంటే ఉద్యోగం రావడం ద్వారా మీకు ఆ సమస్యలు తొలగిపోతాయి కదా. మీకు ఒక ఆర్థిక సమస్య ఉంది, అది జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. కానీ మీరు జాబ్ సాధించారనుకోండి, మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్య నుంచి మీరు బయటపడతారు. తద్వారా మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండడానికి అవకాశం అనేటువంటి ఉంటుంది. దయచేసి ఎవరైనా హౌస్ వైఫ్లు ఉన్నట్లయితే వాళ్ళకి ఆ కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క 40 లేదా 50 రోజులు సహకరించండి.
ప్రిపరేషన్కి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. వాళ్ళు కష్టపడి చదివినట్లయితే ఉద్యోగం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా. ఇంకొక విషయం తెలుసో లేదో మీకు, 2011 నుంచి మనకు టెట్ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎప్పటికీ బీఈడి చేసినటువంటి అభ్యర్థుల్లో అర్హత సాధించినటువంటి వాళ్ళు దాదాపు 30 to 40% ఉన్నారమ్మా. పేరుకు బీఈడి చేస్తుంటారు కానీ వాళ్ళు టెట్లో అర్హత సాధించలేదు. ఇప్పటికీ 30 to 40% ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో ఉండే ప్రతి 10 మంది అభ్యర్థుల్లో 3 లేదా 4 ఇప్పటికీ టెట్ అనేటువంటిది అర్హత సాధించలేదు. కాబట్టి బీఈడి చేసిన వాళ్ళందరూ దీనికి పోటీ అని మీరు అనుకోవద్దు. ఎవరైతే టెట్లో అర్హత సాధించుంటారో వాళ్ళకే ఇది అవకాశం. మరొకటి, ఎవరైతే ఈ మిగతా 10 మందిలో 6-7 మంది అర్హత సాధించున్నారో వాళ్ళల్లో కూడా ఎక్కువ మంది జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చాయి. నేను ఒకటి చెప్తున్నాను, ఎవరికైతే టెట్లో 100+ వచ్చి ఉంటాయో పేపర్ 2లో బీఈడి చేసినటువంటి అభ్యర్థులు, మ్యాథ్స్ వాళ్ళు కావచ్చు, బయాలజీ వాళ్ళు కావచ్చు, సోషల్ స్టడీస్ వాళ్ళు కావచ్చు, ఫిజికల్ సైన్స్ వాళ్ళు కావచ్చు, పేపర్ 2లో ఎవరికైతే టెట్లో 100+ స్కోర్ వచ్చి ఉంటుందో వాళ్ళందరికీ డిఎస్సిలో విజయావకాశాలు అనేవి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు టెట్ రాశారు, అర్హత సాధించారు, 100 పైన మార్కులు సాధించారు అంటే దాని అర్థం ఏంది? ఆల్రెడీ మీకు స్కూల్ సబ్జెక్ట్ 10th క్లాస్ వరకు కంటెంట్ మీద అవగాహన ఉంది, మీ యొక్క మెథడాలజీ మీద అవగాహన ఉంది, సైకాలజీ మీద అవగాహన ఉంది అంటే దాదాపు మీరు ఒక 40% ప్రిపరేషన్ అయిపోయినట్టే కదా. టెట్ మీరు క్వాలిఫై అయ్యారంటే 40% ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్టే కదా. ఇక 50 to 60% మాత్రమే ఇప్పుడు మీరు ప్రిపేర్ అవ్వచ్చు కదా. అది ఎందుకు మీరు అర్థం చేసుకోవడం లేదు? 100% మీరు ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదమ్మా. మీరు టెట్ అర్హత సాధించారు అంటే దాని అర్థం మీ ప్రిపరేషన్ ఇప్పటికే దాదాపు 40 to 50% కంప్లీట్ అయినట్టే. ఈ తక్కువ సమయంలో మిగతా 50 to 60% కానీ మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు అనుకున్నటువంటి జాబ్ సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంది. మీరు చదివేటప్పుడు కూడా ఏ కాన్సెప్ట్ అయితే మీరు గుర్తుపెట్టుకోగలుగుతారో, ఏ కాన్సెప్ట్ అయితే మీరు అర్థం చేసుకోగలుగుతారో వాటిని మాత్రమే నోట్ చేసుకుంటూ మరలా వాటిని రివిజన్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఎగ్జామ్కి బాగా హెల్ప్ అవుతాయి. మీరు ఎంత చదివినా అర్థం అవడం లేదు, మీ ఫ్రెండ్స్ను మిత్రులను అడిగి తెలుసుకోండి. వాళ్ళు చెప్పినా కూడా మీకు అర్థం కాలేదు, దాన్ని వదిలేసేయండి అంతే. మీకు అర్థం కాని అంశం పట్టుకొని దాన్నే మీరు పదే ఊగులాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానికి సంబంధించిన ప్రశ్న మనకు ఫైనల్ ఎగ్జామ్లో రావచ్చు, రాకపోవచ్చు. అలాంటి అంశాలు ఎక్కువ ఉండవు కదా. కాబట్టి మీరు ఏదైతే బాగా అర్థం చేసుకోగలుగుతారో, బాగా గుర్తుపెట్టుకోగలుగుతారో అవన్నీ చదవండి, రివిజన్ చేసుకోండి. ఇవి ఎందుకంటే మీరు ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ని కానీ మీరు గమనించినట్లయితే దాదాపు అందులో అడిగేటువంటి ప్రశ్నలు 90% సులభంగా మనం అర్థం చేసుకోగలిగినటువంటి అంశాలే అడుగుతూ ఉంటారు. ఒక 10% మాత్రమే డిఫికల్టీగా ఉంటాయి. మరి 90% మనకు రావాల్సిన అవసరం లేదు. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థి ఎవరైనా సరే టెట్ ప్లస్ డిఎస్సి స్కోర్ 100 మార్కులకు ఉంటుంది కదా, 80 మరియు 20 100, 75% పై మార్కులు సాధించుకోగలిగితే ఏ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థికైనా సరే, ఏ సబ్జెక్ట్ ఏ విభాగంలో అయినా సరే మీకు ఉద్యోగం రావడానికి అవకాశము ఉంది. కాబట్టి మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎస్జిటితో పోలిస్తే స్కూల్ అసిస్టెంట్ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది చాలా ఈజీ అన్నమాట. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ను వచ్చిన సందర్భంగా మరి ఎక్కువ మంది అభ్యర్థులకు చేరువ కావాలనేటువంటి ఆలోచనతో టీచర్స్ అకాడమీ కనిగిరి వారు ఆన్లైన్ కోర్సులన్నీ కూడా కేవలం 499 రూపాయలకే ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి మీరు టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను కానీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని యాప్లోకి వెళ్ళినట్లయితే ఎస్జిటి వాళ్ళకి ఉపయోగపడేటువంటి వీడియోలు, అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వీళ్ళందరికీ ఉపయోగపడేటువంటి ఎన్నో ప్యాకేజీలు అనేటువంటివి, ప్రోగ్రామ్స్ అనేటువంటివి మీకు యాప్లో అవైలబుల్ అవుతాయి. కాబట్టి మీకు ఎవరికైనా సరే కోచింగ్లకు చేరడానికి అవకాశం లేక ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే వాళ్ళకి ఈ యొక్క కోర్స్ అనేటువంటిది 100% ఉపయోగపడుతుందని నేను చెప్పలేను. కానీ మీరు అయ్యేటువంటి ప్రిపరేషన్లోకి మీకు కొంత చేదోడు వాదోడుగా ఈ యొక్క వీడియోస్ కానీ లేదా ఎగ్జామ్ సిరీస్ అనేటువంటివి మీకు ఉపయోగపడతాయి. మరి అంతేకాకుండా ప్రామాణిక మెటీరియల్, మీరు ఎవరిని అడిగినా కూడా మెటీరియల్ ఎవరిది బాగుంటుంది డిఎస్సి అంటే ఎక్కువ మంది చెప్పగలిగేటువంటి ఒకే ఒక మాట కనిగిరి టీచర్స్ అకాడమీ వారి యొక్క మెటీరియల్ అనేటువంటిది ఉంటుంది. ఎస్జిటి ఉంటుంది,
అలాగే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా ఉంటుంది. మరి ఎస్జిటికి సంబంధించి కానీ చూసినట్లయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అలాగే ఒక 2 వర్క్ బుక్లు 22 పుస్తకాలు అనేటువంటివి ఈ యొక్క కనిగిరి టీచర్స్ అకాడమీ వాళ్ళు ఎస్జిటికి సంబంధించినటువంటి కంప్లీట్ మెటీరియల్, మరి సైకాలజీ కానీ, పర్స్పెక్టివ్ కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ 5 కంటెంట్లు కూడా 10th క్లాస్ వరకు, మరియు వాటికి సంబంధించినటువంటి మెథడాలజీలు 22 పుస్తకాలతో కంప్లీట్ బుక్ సెట్ అనేటువంటిది మీకు కనిగిరి టీచర్స్ అకాడమీ ద్వారా అవైలబుల్ అవుతుంది. ఆ యొక్క మెటీరియల్ కావాల్సినటువంటి వారు కనిగిరి టీచర్స్ అకాడమీకి సంబంధించిన 9848661318 కానీ లేదా 9848662328కి కానీ ఫోన్ చేసినట్లయితే మీకు పోస్టల్ ద్వారా బుక్స్ పంపించడం జరుగుతుంది. లేదా నేరుగా అయినా సరే మీరు వచ్చి తీసుకోవచ్చు. లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ నింపినట్లయితే మా ఆఫీస్ నుంచి మీకు ఫోన్ చేసి ఈ బుక్స్ను మీకు పంపించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఒక సెకండ్ గ్రేడే కాదండి, ఎస్ఏ మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా బుక్స్ మీకు ఫుల్గా అవైలబుల్ అవుతాయి. 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం 10 పుస్తకాల ప్యాక్ అనేటువంటిది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి బుక్ సెట్ అనమాట. అంటే అన్ని డిఎస్సిలో మనకి ఏ సిలబస్లు ఉన్నాయో, డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి స్కూల్ అసిస్టెంట్కి ఏముంటుంది, కామన్ సిలబస్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అలాగే సైకాలజీ, పర్స్పెక్టివ్స్ 3 పుస్తకాలు ఇవి. జీకే బుక్ ఒకటి, పిఐ బుక్ ఒకటి, సైకాలజీ బుక్ ఒకటి, 3 పుస్తకాలు. ఆ తర్వాత కంటెంట్లు 6 నుంచి 10వ తరగతి వరకు కంటెంట్ పుస్తకాలు 3 ఉంటాయి. 6, 7, 8కి ఒక మెటీరియల్, 9వ తరగతికి ఒక మెటీరియల్, 10వ తరగతికి ఒక మెటీరియల్, 3 పుస్తకాలు ఉంటాయి. ఇంటర్మీడియట్కి సంబంధించి 2 పుస్తకాలు ఉంటాయి. ఇంటర్మీడియట్ సిలబస్ని కవర్ చేస్తూ 2 పుస్తకాలు ఉంటాయి. మరొక వర్క్ బుక్ బిడ్ బ్యాంక్ కూడా ఉంటుంది. మరియు కీలకం యొక్క డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సెలక్షన్లో కీలక పాత్ర పోషించేటువంటి 20 మార్కుల మెథడాలజీ కూడా మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా కనిగిరి టీచర్స్ అకాడమీ వారు ఎస్ఏ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి 10 పుస్తకాలకు సంబంధించినటువంటి బుక్ సెట్ అనేటువంటిది మీకు పంపించడం జరుగుతుంది కావాల్సినటువంటి వారికి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఎస్ఏ ఫిజికల్ సైన్స్. ఎక్కడ కూడా ఏ కోచింగ్ సెంటర్కి మీకు వెళ్ళినా కూడా ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి పబ్లికేషన్లు ఉండొచ్చేమో, కానీ ఒక కోచింగ్ సెంటర్ పరంగా మీరు ఎక్కడికైనా వెళ్ళినట్లయితే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ పుస్తకం ఉందా అని అడగండి, ఎవ్వరి దగ్గర సమాధానము ఉండదు. స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీలకు సంబంధించిన 4 పుస్తకాలు కలిగిన ఏకైక కోచింగ్ సెంటర్ ఏదైనా ఉందంటే ఈ 2 రాష్ట్రాల్లో అదొక కనిగిరి టీచర్స్ అకాడమీ అనే విషయం మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి 4 మెథడాలజీ పుస్తకాలను మరి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు రూపొందించడం అనేటువంటిది జరిగింది. అది కూడా ఎంతో అద్భుతంగా సులభ శైలిలో విద్యార్థికి అర్థమయ్యేటువంటి రీతిలో గుర్తుపెట్టుకునేటువంటి విధానంలో చాలా సరళమైన భాషలో మెథడాలజీ పుస్తకాలను కానీ కంటెంట్ పుస్తకాలను కానీ రాయడం అనేటువంటిది జరిగింది. మరి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఫుల్ సెట్ బుక్స్ అనేటువంటి లభ్యమవుతుంది. 1 2 3 4 5 6 7 8 పుస్తకాల్లో వీటిని రూపకల్పన చేయడం జరిగింది. ఏంటంటే సైకాలజీ, పర్స్పెక్టివ్స్, జీకే, అలాగే మెథడాలజీ. కంటెంట్లకు సంబంధించి 4 పుస్తకాలు వస్తాయి. అంటే 6, 7, 8వ తరగతికి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్, 9 మరియు 10వ తరగతులకు సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్, ఇంటర్మీడియట్ ఫిజిక్స్, ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ, ఇంటర్మీడియట్ ఫిజిక్స్, ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ. కాబట్టి ఇలా 6, 7, 8 తరగతులకు సంబంధించిన ఫిజికల్ సైన్స్ బుక్ ఒకటి, 9, 10 తరగతులకు సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ ఒకటి, ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ బుక్ ఒకటి, ఇంటర్మీడియట్ ఫిజిక్స్ బుక్ ఒకటి, మరియు మెథడాలజీ. 8 పుస్తకాల యొక్క ప్యాక్ అనేటువంటిది స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి పుస్తకం అనేటువంటిది మీకు అవైలబుల్ అవుతాయి. తర్వాత వచ్చేసి ఎస్ఏ బయాలజీ. సేమ్ ఎస్ఏ బయాలజీ కూడా 8 పుస్తకాల ప్యాకేజ్. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన బయాలజీ, సైకాలజీ బుక్ ఒకటి, పర్స్పెక్టివ్ బుక్ ఒకటి, జీకే బుక్ ఒకటి, కంటెంట్లకు సంబంధించి 6, 7, 8కు సంబంధించిన కంటెంట్ బుక్ ఒకటి, 9 మరియు 10 తరగతులకు సంబంధించిన కంటెంట్ బుక్ ఒకటి,
ఇంటర్మీడియట్కి సంబంధించిన బాటనీ బుక్ ఒకటి, ఇంటర్మీడియట్కి సంబంధించిన జువాలజీ బుక్ మరొకటి, ఇలా మొత్తం 8 పుస్తకాల ప్యాక్ అనేటువంటిది మీకు, బుక్ సెట్ అనేటువంటిది మీకు కనిగిరి టీచర్స్ అకాడమీ వారు మీకు అందించడం అనేటువంటిది జరుగుతుంది. మరి మా దగ్గర అవే కాకుండా సోషల్ స్టడీస్కు సంబంధించి కూడా అద్భుతమైనటువంటి పుస్తకాలు కనిగిరి టీచర్స్ అకాడమీలో అవైలబుల్ అవుతాయి. మరి ఇక్కడ సోషల్ స్టడీస్కు సంబంధించి గమనిస్తే కామన్గా అందరికీ కామన్గా ఉండేటువంటి 3 పుస్తకాలు, అందరికీ కామన్గా ఉండే 3 పుస్తకాలు ఏంటి? సైకాలజీ, పిఐ మరియు జనరల్ నాలెడ్జ్. ఈ 3 పుస్తకాలు అన్ని స్కూల్ అసిస్టెంట్లు వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. కంటెంట్లకు వచ్చినట్లయితే 6, 7, 8 తరగతులకు సంబంధించిన కంటెంట్లని 2 పుస్తకాల్లో తయారు చేయడం జరిగింది. అంటే 6, 7, 8 తరగతుల్లో ఉండేటువంటి చరిత్ర, భూగోళము, రాజనీతి అంటే పౌరశాస్త్రము, పాలిటీ, ఎకానమీ అనేది 6, 7, 8 తరగతుల్లో లేదు. మన చుట్టూ ఉన్న మార్కెట్లు అని చెప్పేసి ఒక చిన్న కాన్సెప్ట్ మాత్రమే ఉంది. ఈ 6, 7, 8 తరగతుల్లో ఉండే అంశాలన్నింటినీ కూడా ఒక 2 పుస్తకాల రూపంలో రూపొందించడం అనేది జరుగుతుంది. అంటే ఆ చరిత్ర, హిస్టరీ మొత్తం 6, 7, 8 తరగతుల్లో ఉండే చరిత్ర మొత్తాన్ని ఒక పుస్తకంగా, 6, 7, 8 తరగతుల్లో ఉండేటువంటి పాలిటీ మరియు జాగ్రఫీలు కలిపి ఒక పుస్తకంగా తయారు చేయడం అనేటువంటిది జరిగింది. దాని తర్వాత ఈ యొక్క 9 మరియు 10 తరగతులకు సంబంధించి 9వ తరగతికి సంబంధించిన పుస్తకం ఒకటి, అలాగే 10వ తరగతికి సంబంధించిన పుస్తకం మరొకటి. అంటే స్కూల్ లెవెల్కి సంబంధించి కంటెంట్ పుస్తకాలు ఏంటంటే 4 పుస్తకాలు, కామన్గా ఉండేవి 3, స్కూల్ లెవెల్ కంటెంట్ పుస్తకాలు వచ్చేసి 4. మరి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి పుస్తకాలు వచ్చేసి 4 పుస్తకాలము. ఇంటర్మీడియట్ జాగ్రఫీ ఒక పుస్తకం, ఇంటర్మీడియట్ పాలిటీ ఒక పుస్తకం, ఇంటర్మీడియట్ ఎకానమీ ఒక పుస్తకం, ఇంటర్మీడియట్ హిస్టరీ మరొక పుస్తకం. 4 కంటెంట్లు అనమాట. అలాగే సోషల్ మెథడాలజీ, బోధనా పద్ధతులు ఒక పుస్తకం. అంటే మొత్తం 12 పుస్తకాలు. ఎస్ఏ సోషల్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు 12 పుస్తకాలతో కూడినటువంటి బుక్స్ సెట్, కంప్లీట్ మెటీరియల్ అనేటువంటిది కనిగిరి టీచర్స్ అకాడమీ వారు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఎవరైతే కోచింగ్ జాయిన్ అవుతారో వాళ్ళందరికీ ఈ పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ కోచింగ్ రావడానికి అవకాశం లేకపోయినట్లయితే ఈ పుస్తకాలను మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. మరలా నేరుగా వచ్చినా కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. దానితో పాటు ఎవరైతే ఆన్లైన్ కోర్సులు కావాలనుకుంటారో ఆ అభ్యర్థులందరూ కూడా టీచర్స్ అకాడమీ కనిగిరి ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీ యొక్క మొబైల్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి. మరి ఇది కనిగిరి టీచర్స్ అకాడమీకి సంబంధించినటువంటి విషయాలు. ముఖ్యంగా మరొకసారి చెప్తున్నాను, బీఈడి అభ్యర్థులు ఎవరు కూడా, బీఈడి అభ్యర్థి మిత్రులు ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దమ్మా. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవ్వడం అనేది చాలా సులభం, కానీ అనవసర భయపడుతున్నారు మీరు టెట్లో అర్హత సాధించారు అంటే దాని అర్థం ప్రిపరేషన్ ఆల్రెడీ 50% కంప్లీట్ అయిపోయినట్టే. ఇక మీరు ప్రిపేర్ కావాల్సింది కేవలం 50% మాత్రమే. ఎందుకు నేను అలా చెప్తున్నాను అంటే మీరు మీ టెట్ కోసం స్కూల్ లెవెల్ కంటెంట్ చదివారు. టెట్ కోసం స్కూల్ లెవెల్ కంటెంట్ చదివారు అంటే 20 మార్కులకు ఆల్రెడీ మీరు చదివి ఉన్నారు. మీరు టెట్కు ప్రిపేర్ అయినప్పుడే మెథడాలజీ ప్రిపేర్ అయ్యారు అంటే 20 మార్కులు ప్రిపేర్ అయ్యారు. మీరు టెట్కు ప్రిపేర్ అయినప్పుడే సైకాలజీ ప్రిపేర్ అయ్యారు అంటే 5 మార్కులు ప్రిపేర్ అయ్యారు. పిఐలో కూడా ఉండే పిఐలో కూడా హక్కులు చట్టాలు ఉన్నాయి. ఇవి సైకాలజీలో ఆల్రెడీ కవర్ అయి ఉంటాయి. పిఐ మొత్తం 5 మార్కులు అన్నట్లయితే ఈ కాన్సెప్ట్లు ఆల్రెడీ 2 మార్కులకు మీకు కవర్ అయిపోతుంది. చూసినట్లయితే 45, 47 అంటే ఎగ్జామ్ జరిగేది ఎన్ని మార్కులకి? 80 మార్కులకి అయితే ఆల్రెడీ 47 మార్కులకి మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారు. అంటే దాదాపు 50% కంటే ఎక్కువ. సరే జనరల్గా 50% అనుకుందాం. ఆల్రెడీ మీరు 50% ప్రిపరేషన్ పూర్తి చేసుకొని ఉన్నారు. ఇక మీరు ప్రిపేర్ కావాల్సింది కేవలం 50% మాత్రమే, 100% కాదు. మరి ఈ యొక్క 50% మీరు ప్రిపేర్ అవ్వడానికి ఈ ఉన్న 50 రోజుల సమయం సరిపోదా? ఎందుకు భయపడుతున్నారు మీరు? కాబట్టి 100% సిలబస్ గురించి మీరు ఆందోళన చెందొద్దమ్మా. మీకు తెలియకుండానే ఆల్రెడీ 50% సిలబస్ నాలెడ్జి మీ బ్రెయిన్లో ఉంది. ఇక మీరు కేవలం ప్రిపేర్ కావాల్సింది కేవలం 50% మాత్రమే. మరి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు ఎడ్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించినటువంటి బ్యాచెస్ అనేటువంటివి 25వ తేదీన స్టార్ట్ అయినాయి.
మొదటి 10 రోజులు వచ్చేసి కామన్ సబ్జెక్టులు జరుగుతాయి. 10 రోజుల అనంతరము ఈ యొక్క సబ్జెక్టుల వారిగా స్కూల్ అసిస్టెంట్లను వేరు చేసి ఇంటర్మీడియట్ కంటెంట్లు అనేటువంటివి మొదట స్టార్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే స్కూల్ లెవెల్ కంటెంట్ అనేది ప్రతి అభ్యర్థి కూడా ఆల్రెడీ చదువున్నారు కాబట్టి. ఇక్కడ ఎవరైనా కనిగిరి టీచర్స్ అకాడమీలో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే టీచర్స్ అకాడమీ కనిగిరికి ఒకసారి ఫోన్ చేసి విషయాలను కనుగొని మీరు సాటిస్ఫై అయితేనే కనిగిరి టీచర్స్ అకాడమీ కోచింగ్ సెంటర్కి రాయండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.